గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గౌరవనీయులైనటువంటి శ్రీ జి రాఘవ్ రెడ్డి గారు, ఆనరబుల్ చైర్మన్ జీనిట్స్, శ్రీ జి శ్రీ విద్యారెడ్డి గారు, వైస్ చైర్పర్సన్ జీనిట్స్, శ్రీ కె రమేష్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ జీనిట్స్, అండ్ ఆల్సో మెయిన్లీ ద చీఫ్ గెస్ట్ టుడే మిస్టర్ విజయ కడియాల గారు అండ్ రామలింగారెడ్డి గారు, the Dean of ETM, and all other dignitaries on the stage and off the stage, and mainly my juniors. I don't know what to say. Yeah, first of all, I would like to thank each and every one of you for inviting me to this auspicious occasion, that is your graduation day. So first of all, మనము ఈ గ్రాడ్యుయేషన్ డేకి ముందుకు వెళ్ళేటప్పుడు, నేను ఇదివరకు ఇక్కడ ఈ కాలేజ్లో చదువుకున్నాను. నేను 2002 to 2006 బ్యాచ్లో ఉన్నాను. 2006 పాస్ అవుట్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ డిపార్ట్మెంట్. అది ఒక్క డిపార్ట్మెంటే దే ఆర్ చీరింగ్, రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ దే ఆర్ నాట్ చీరింగ్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ అనుకోవచ్చు, ఇంజనీరింగ్ చేసి నేను ఫైనల్గా చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్లో. సో నా జర్నీ అనేది చాలా టర్న్స్ తిరిగి ఫైనల్గా ఐ సెటిల్డ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. యాజ్ రైట్ నౌ ఐ యామ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్. సో ఫస్ట్ అంటే నా గోల్ ఎప్పుడు కూడా, అంటే నేను మీకు అడ్రస్ చేయాలంటే నేనేదో సూపర్ఫిషియల్గా ఏదేదో చెప్పడం నాకు ఇష్టం లేదు. నా జర్నీ నేను చెప్తాను, మై హంబుల్ జర్నీ, అండ్ వాట్ ఎవర్ పాయింట్స్ దట్ యూ కెన్ టేక్ ఫ్రమ్ దాట్. సో ఆఫ్టర్ 2006, అంటే బిఫోర్ కమింగ్ బ్యాక్ టు 2002, వెన్ ఐ కేమ్ ఇన్ టు దిస్ ఇంజనీరింగ్ కాలేజ్, అప్పుడే చెప్పారు జీనిట్స్ అమ్మో చాలా కష్టం సీట్ దొరకటం అని. అప్పుడు చాలా కష్టం అన్నారు, ఇప్పుడైతే చాలా 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 కష్టం. అంత పేరు ప్రతిష్టలు వచ్చింది ఈ కాలేజ్కి. సో నిజంగా మీరు అదృష్టవంతులు. సో నేను 2002లో ఈ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఐ ఆల్రెడీ హ్యాడ్ ఎన్ ఎయిమ్ టు గో ఇన్ టు ద సివిల్ సర్వీసెస్. మీలో ఎంతమంది నాకు తెలియదు, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ఎయిమ్ టు గో ఫర్ సివిల్ సర్వీసెస్ ఆల్సో, దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఆఫ్ లేట్ చాలామంది కూడా హూ హ్యావ్ డన్ ఐఐటి అండ్ ఐఐఎమ్స్ ఆల్సో, దే ఆర్ కమింగ్ ఇన్ టు సివిల్ సర్వీసెస్, ద మెయిన్ ఎయిమ్ బీయింగ్ టు సర్వ్ ద సొసైటీ. It is a very, very good platform anamata. So 2002 when I came to this GNITS, that time only I thought that okay, graduation untadi, but my aim was always to go into the civil services. So roju kuda I used to go to ee Ashok Nagar crossroads, వీటి దగ్గర మనకి సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు, అక్కడికి వెళ్ళేదాన్ని. ఈవినింగ్స్ అంటే మార్నింగ్ కాలేజ్ అటెండ్ అవుతూ ఈవినింగ్ I used to go to those coaching centers అనమాట. కోచింగ్ సెంటర్స్ I used to, and ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి I completed all the course material that I was given, and then I sat for my civil services examination. So civil services examinationలో 3 times I cleared my mains and I went for the interview, but due to అంటే రిజర్వేషన్ లేదు ప్లస్ కొన్ని కారణాల వల్ల I couldn't come out. But at that same time Group 1 examination అని ఉంటుంది. మీకు అందరికీ తెలుసా Group 1 ఎగ్జామినేషన్ అంటే? ఎస్ ఆర్ నో? సో Group 1 examination is parallel to that of civil service examination, but at the state level. So I cleared that examination. I still remember this day, there were 86,000 people who wrote the mains examination, and there were only 10,000 people who could come for the main examination. 86,000 people who wrote the prelims, and there were only 10,000 people who came to the mains examination. Out of that, 200 people were selected for the interview. Imagine the competition. Now it has become tenfold. Now the competition for competitive examinations have become tenfold. So our 200lo I secured somewhere around 69-70th rank I secured, and I was given the post of Deputy Superintendent of Police. In my life I never imagined that I would become a police officer. ఎందుకంటే రోడ్డు మీద కానిస్టేబుల్ కనిపిస్తేనే భయపడిపోయేదాన్ని. అలాంటిది వచ్చి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది.
అమ్మయ్య లైఫ్ సెటిల్ అయిపోయింది, ఐ కుడ్ సెక్యూర్ ఎ వెరీ గుడ్ జాబ్ అని ఇక నేను రిలాక్స్ అవ్వచ్చు అనుకున్నా. ఇమీడియట్లీ తీసుకెళ్ళి ఏపీ పోలీస్ అకాడమీలో 1 year ఆఫ్ రిగరస్ ట్రైనింగ్ దే హ్యాడ్ గివెన్. అప్పుడు దాకా ఒక చోట కూర్చొని బుక్ పట్టుకొని చదవటం తప్ప ఏమీ తెలీదు. అలాంటి తీసుకెళ్ళి పొద్దున్నే 4:30కి లేవాలి. యూ హ్యావ్ టు గెట్ అప్ 4:30 in the morning అండ్ దెన్ ద డే స్టార్ట్స్ విత్ మార్నింగ్ అంటే 6 o'clock కల్లా గ్రౌండ్ లైన్లో ఫాలో ఇన్ అవ్వాలి. మార్నింగ్ 2 hours రిగరస్, దే విల్ గ్రూయల్ యూ, డ్రిల్ కానీ మార్నింగ్ ఫిజికల్ ట్రైనింగ్ కానీ. అండ్ దెన్ అగైన్ ఐ హ్యావ్ టు గో ఫర్ ద క్లాసెస్ వచ్చేసి దే యూస్ టు టీచ్ us law subjects which is totally different from what I was taught in graduation. law subjects కానీ పోలీస్ సబ్జెక్ట్సే కానీ ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఆఫ్టర్ దట్ అగైన్ మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్, ఫిజికల్ ట్రైనింగ్ స్టార్ట్స్. 1 year కష్టపడి పాస్ అయిన తర్వాత అమ్మయ్య నవ్వు ఇప్పుడు ప్రశాంతంగా జాబ్ చేసుకోవచ్చు అనేసరికి వెంటనే తీసుకెళ్ళి గ్రేహౌండ్స్ ట్రైనింగ్లో పట్టేశారు. 3 months ఆఫ్ గ్రేహౌండ్స్ ట్రైనింగ్. గ్రేహౌండ్స్ మీకు గురించి మీకు తెలియదు అనుకుంటా. ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అని ఎన్ఎస్జీ అని టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది మన దగ్గర. ఓకే, దే టేక్ కేర్ ఆఫ్ ద సెక్యూరిటీ ఆఫ్ ఈవెన్ ద పిఎమ్స్ అండ్ ఎవ్రీథింగ్. పిఎం కానీ అది టాప్ మోస్ట్ సెక్యూరిటీ లెవెల్ ఏదైతే ఉంటుందో దే టేక్ కేర్ ఆఫ్ దట్. సెకండ్ ఈజ్ గ్రేహౌండ్స్. గ్రేహౌండ్స్ ఈజ్ కంప్లీట్లీ అన్ యాంటీ నక్సలైట్ ఆర్గనైజేషన్ అనమాట. యాంటీ నక్సలైట్స్కి ట్రైనింగ్. దాంట్లో 3 months రిగరస్ ట్రైనింగ్. నేను చదువుకున్నదేంటి, నేను చేస్తున్నదేంటి, ఇదంతా ఈ ఎల్బోస్ ఏవైతే ఉంటాయో ఎల్బోస్ అండ్ నీస్ మొత్తం దోక్కుపోయేవన్నమాట. వీ యూస్ టు అప్లై ఆయింట్మెంట్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద ట్రైనింగ్ ఇన్ ద నైట్. అంటే అంత కష్టం అది, అంత కష్టపడి చేస్తే ఫైనల్గా వీ కేమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ ఇన్ 2014 ఎండింగ్. వీ కేమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ యాజ్ అ ప్రొబేషనరీ డెప్యూటీ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్. అమ్మయ్య అనుకున్నాము. వీ జాయిన్ మై ఫస్ట్ పోస్టింగ్ వాజ్ ఇన్ డిఎస్పీ. I was in Kurnool and later that I worked as a DSP cyber crimes and then DSP women safety wing. And imagine దీంట్లో ఒక్క పాయింట్ చెప్పదలుచుకున్నాను. మీరందరూ కూడా ఇంజనీర్స్, కానీ చాలామంది ఇంజనీర్స్ అవ్వచ్చు, ఐఐటీస్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, ఆ సెల్ ఫోన్ వాడకం కానీ ఆ ఇంటర్నెట్ వాడకంలో బేసిక్ సెన్స్ కోల్పోతూ ఉంటాం మనం. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మనం షేర్ చేస్తూ ఉంటామో, వన్స్ యూ షేర్ ఎనీథింగ్ దట్ ఈస్ పర్సనల్, ఇట్ బికమ్స్ ఈవెన్ ఇఫ్ యూ డిలీట్ ఇట్ ఈస్ దేర్ ఆన్ ద ఇంటర్నెట్. సో ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ చేయటం వల్ల అమ్మాయిలు ఎంతెంత కష్టాలు పడ్డారో అలాంటి కేసెస్ అన్నీ చాలా చూశాను. Some women have shared their nude pictures, some women have shared their very personal information, due to which they had to undergo blackmailing and everything. So బయటకు కూడా చెప్పుకోలేరు. కొన్నిసార్లు తెగించేసి they used to come out and register FIRs, అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ వేర్ ద కేస్ స్టార్ట్స్ అనమాట. సో ఇలాంటివన్నీ చూశాను. సో దయచేసి మీరు ఇంజనీర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, వెన్ ఇట్ కమ్స్ టు హ్యాండ్లింగ్ ద ఇంటర్నెట్ ఎవ్రీవన్ షుడ్ బి వెరీ 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 కాన్షియస్. ఎస్పెషల్లీ ఏఐ ఉంది ఇప్పుడు, ఏదో గిబ్లీ ట్రెండ్ అని ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. సో దట్ ఈస్ అనదర్ ట్రెండ్. అది సో ఇలాంటివన్నీ యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కాషియస్ ఆఫ్ వాట్ యూర్ డీలింగ్ ఆన్ ద ఇంటర్నెట్. నెక్స్ట్ ఐ వాస్ పోస్టెడ్ యాజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ షీ టీమ్స్ వచ్చినప్పుడు కూడా సేమ్ అంతే. లాట్ ఆఫ్ విమెన్ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్, అంటే ఇది చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా, మీకు ఒకటి తెలుసో తెలీదో, ఏమీ చదువురాని వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ధైర్యంగా పిటిషన్ ఇస్తున్నారు. బాగా చదువుకున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి వచ్చి పిటిషన్ ఇవ్వలేకపోతుంది. బికాస్ ఆఫ్ ద సొసైటీ ఏమంటారో ఏంటో అని చెప్పి ఒక భయం అనమాట. బట్ షీ టీమ్స్ ఇస్ డిఫరెంట్. షీ టీమ్స్ ఏంటంటే దే డోంట్ రివీల్ యువర్ ఇన్ఫర్మేషన్ అవుట్ సైడ్. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఇమీడియట్గా షీ టీమ్స్ని అప్రోచ్ అవ్వాలి. Then later I was posted as additional SP నల్గొండలో ఉన్నప్పుడు కమ్యూనల్, అంటే సొసైటీలో ఉన్న కమ్యూనల్ ఇష్యూస్ కానీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, ల్యాండ్ ఇష్యూస్ కానీ, మీరు ఎప్పుడన్నా డిస్ట్రిక్ట్స్కి వెళ్తే, మీరు ఎప్పుడన్నా మీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లు వాళ్ళకి వెళ్తే వాళ్ళని అడిగితే సమస్యలు ఏంటి అంటే చెప్తారు. చాలా రకాలమైన భూ సమస్యలు ఎక్కువ ఎదుర్కొంటూ ఉంటారు, కమ్యూనల్ సమస్యలు ఎక్కువ ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటివన్నీ మీకెందుకు చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు అందరూ కూడా బుక్ నాలెడ్జ్ ఒక్కటే కాదు, లా కూడా తెలుసుకుని ఉండాలి. వాట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్, మన చట్టం మనకేం చెప్తుంది, మన రైట్స్ ఏంటి, మన డ్యూటీస్ ఏంటి, దట్ ఎవ్రీవన్ షుడ్ నో. న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు అవలంబించుకోవాలి. ఇట్ హ్యాస్ టు బికమ్ ఎ హ్యాబిట్.
ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మన చుట్టూ సమాజంలో ఏం జరుగుతుంది అనేది మనకి తెలియకపోతే మన చదువుకున్నది వృధా. ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ లెర్న్ విల్ బికమ్ ఎ వేస్ట్ అనమాట. యూ హ్యావ్ టు నో వాట్ ద లాస్ ఇస్, యూ హ్యావ్ టు నో వాట్ యువర్ రైట్స్ ఆర్, వాట్ యువర్ డ్యూటీస్ ఆర్. Otherwise you won't be able to question anything. So these are some points that I wanted to tell you. And మీ డిగ్రీ అనేది ఇప్పుడు మీరు ఏదైతే సంపాదించుకున్నారో ఈ డిగ్రీ అనేది మీకు ఒక పాస్పోర్ట్ లాంటిదే, నాట్ యువర్ డెస్టినేషన్. ఇది ఒక తొలి మెట్టు. మీకు ఈ మెట్టు నుంచి అసలు రియల్ వరల్డ్లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు. So you have to be very cautious of what decisions you will be making in the future. So use it wisely, use your degree wisely to travel far, aim high, and also grow constantly. The world is waiting for you. Step out with pride. Thank you.